హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. రాజధాని అమరావతిలో జరిగే అభివృద్ధి పనుల గురించి మనమైతే చర్చించుకుంటున్నామండి. ఇప్పుడైతే రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన అయితే జరుగుతుందండి. అంటే మౌలిక వసతులు అంటే కరెంటు, రోడ్లు, నీరు, టెలిఫోన్, ఇంటర్నెట్, డ్రైనేజీ ఇలాంటి వ్యవస్థలండి. అందులో మరీ ముఖ్యంగా నీటి వసతి. ఏ కంపెనీ అయినా ఎవరైనా కానీ రాజధాని అమరావతిలో నివాసం ఉండాలి అంటే ముందు ముఖ్యంగా ఆలోచించేది మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అని చూస్తారు. నీటి లభ్యత ఎలా ఉంది, కరెంటు ఎలా ఉంటుంది, డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుంది, మరియు ఈ మధ్య మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఎలా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది అని ఆలోచిస్తారు. మరీ ముఖ్యంగా మనం మనిషి యొక్క దైనందిన జీవితంలో నీటిది చాలా ముఖ్యమైన పాత్ర. ఇప్పుడైతే నీటి లభ్యత ఎలా ఉంది అని కూడా చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. దానిలో భాగంగా రాజధాని అమరావతిలో ఇప్పుడైతే నీటికి సంబంధించిన పైప్ లైన్లను అయితే వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పనులైతే జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు విజువల్ చూస్తూ వాటి గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇదే రాజధాని అమరావతిలో జరుగుతున్న పైప్ లైన్ల నిర్మాణం అండి. చూస్తున్నారు కదా, ఒక భారీ క్రేన్ ద్వారా ఇక్కడైతే నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ పనులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే ఇప్పుడున్న సచివాలయం సెక్రటేరియట్కి వెనుక భాగాన రోడ్డులో జరుగుతూ ఉన్నాయండి. మీ అందరికీ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా 2014, 2019 మధ్య కాలంలో జరిగినటువంటి పనులు ఇవన్నీ. అయితే ఇప్పుడైతే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. 2014, 19 మధ్య కాలంలో ఈ పైప్ లైన్లు వేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ వేసినటువంటి పైప్ లైన్లని పీకి పక్కన వేస్తున్నారు. ఇదేంటి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేంటి పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుందని మరి వేసిన పైప్ లైన్లు తీస్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎందుకంటే 2019, 2014 ఈ మధ్య కాలంలో ఈ పైప్ లైన్ల పనులు అసంపూర్తిగా జరిగాయి. అంటే పనులు అర్ధాంతరంగా ఆగిపోవటం వలన ఆ పనులు అసంపూర్తిగా జరిగాయి. అప్పుడు ఆ పైప్ లైన్లలోకి విపరీతంగా బురద మట్టి చేరిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే. బురద మట్టిలో ఇనుము ఎక్కువ రోజులుంటే తుప్పు పట్టిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇవన్నీ ఎంతో కొంత డ్యామేజ్ అయ్యి కొద్దిగా అయితే తుప్పు పట్టే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఈ రాజధాని అమరావతిలో ఈ పనులన్నీ ఒకసారి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మళ్ళీ కదిలించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఏవైతే పనులు జరిగాయో వాటన్నిటినీ పైప్ లైన్లు అన్నిటినీ తీసి వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి మరలా వాటినైతే ఏవి పాడైపోయాయి, ఏవి పనికొస్తాయి అని క్షుణ్ణంగా పరిశీలించి కొత్తవి కావాలంటే కొత్తవి, లేదంటే వాటినే రిపేర్ చేసి వేసే ప్రక్రియ కొనసాగుతుందండి. మీకు ఒక విషయం అయితే చెప్తాను. ఈ పైప్ లైన్ల నిర్మాణం 2014, 2019 ఈ మధ్య కాలంలో ఒక 7-8 కిలోమీటర్ల దూరం అయితే వేయడం జరిగిందండి. ఒక్కొక్క పైపు లైను 20 అడుగుల పొడవు మరియు ఎటు చూసినా కానీ 7 అడుగుల వెడల్పుతో అంగుళం మందం గల ఒక స్ట్రాంగ్ పైపునైతే ఈ పైప్ లైన్లకి వాడడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, తీసివేసిన పైప్ లైన్లు ఎలా డ్యామేజ్ అయ్యాయో మొత్తం గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి ఈ పైప్ లైన్ అయితే తీస్తూ ఉన్నారండి. ఈ పైప్ లైన్ యొక్క డిజైన్ గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 7-8 కిలోమీటర్ల దూరం నిర్మాణం పూర్తయిన ఈ పైప్ లైను నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి అయితే ఈ పైప్ లైన్ని వేయడం జరుగుతుంది. ఇక వేసిన తర్వాత నీరుకొండ రిజర్వాయర్ నుంచి ఈ భారీ టన్నెల్స్ ఈ పైప్ లైన్ల ద్వారా నీటిని రాజధానిలోకి మరియు ఈ యొక్క జనావాసాల్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి చిన్న చిన్న పైప్ లైన్ల ద్వారా ప్రజానికానికి అందించాలి అని ఒక ముఖ్యమైన ప్లాన్ అండి. మరియు ఈ నీరుకొండ రిజర్వాయర్లోకి నీరు ఎలా వస్తుంది అని అంటే కృష్ణానది నుంచి 21 కిలోమీటర్ల భారీ కెనాల్ తవ్వుతున్నారు కదా, ఆ కెనాల్ ద్వారా
కృష్ణానది నుంచి కృష్ణా వాటర్ని నీరుకొండ రిజర్వాయర్లోకి తీసుకొని అక్కడ నుంచి ఈ పైప్ లైన్ల ద్వారా ప్రజానికానికి అందించాలని ఒక ముఖ్యమైన ప్లాన్ అండి. ఆ ప్లాన్లో భాగంగా నిర్మించిన ఈ పైప్ లైన్లని ఇప్పుడైతే తొలగించి వేస్తున్నారు. ఒక బ్యాచ్ ఏమో ఒక హిటాచి ఒక 10 మంది సిబ్బందితో ఇవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇంకొక బ్యాచ్ వెనక నుంచి ఆ భారీ క్రేన్ ద్వారా ఒక్కొక్కటిగా బయటికి తీసి వాటి లోపల పేరుకుపోయిన మట్టినంతా క్లియర్ చేసి ఈ పైపుల యొక్క క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు వాటిని పక్కన పెడుతున్నారు. ఇంకా పూర్తిగా నిర్మాణం అయితే మొదలు పెట్టలేదు. పరీక్షే జరుగుతుంది. ఈ పైప్ లైన్లు ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందని పరీక్షించే ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత కొత్త అవసరమైతే తీసుకొచ్చి నిర్మాణాన్ని మొదలు పెడతారు. ప్రస్తుతానికి రాజధానిలో నీటి వసతి గురించి జరుగుతున్న పనులైతే ఇవన్నీ మీరు సచివాలయం వెనుక భాగాన జరుగుతున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సచివాలయానికి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. అటు గుంటూరు నుంచి కానీ, ఇటు విజయవాడ నుంచి కానీ, మంగళగిరి నుంచి కానీ డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మీరు వెళ్ళి హ్యాపీగా చూసి రావచ్చండి. చూడండి ఇది. ఇక తర్వాత రాజధాని అమరావతిలో జరుగుతున్న మరొక ముఖ్యమైన పని ఏంటంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం అయితే జరుగుతుందండి. అది మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. చూడండి, మనకి పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఏదో రిక్వెస్ట్ చేయగా వెళ్ళి చూసి రావడానికి పర్మిషన్ ఇచ్చారు. ఏదో 1-2 ఫోటోలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. అవే నేను మీకు చూపిస్తున్నాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా బాగున్నాయి. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయి. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయండి. మరిన్ని రాజధాని అమరావతి వార్తల గురించి, అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం.